హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా అటెండర్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక నెక్స్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, సాయంత్రం 5 గంటల వరకు. ఇక నెక్స్ట్ పోస్టులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ మట్టం అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. తర్వాత ప్లంబర్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు గైస్. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయ్యండి. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు, ఓన్లీ మీకు మెరిట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇంటర్వ్యూ కూడా ఉండదు. కాబట్టి ఈ జాబ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి గైస్. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ చూస్తున్నట్లయితే మనకు మస్ట్ ప్రాసెస్ డిఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆడియోమెట్రిషియన్ చూస్తున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు బీఎస్సీ ఆడియాలజీ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు బయోమెడికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ బీటెక్ పాస్ అయిన వాళ్ళైనా, లేదంటే బీఈ, ఎంటెక్, ఎంఈ ఈ కోర్సులో ఏ కోర్స్ చేసినా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ఆర్ఎస్ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 సంవత్సరాల వాళ్ళు ఉన్నంత వరకు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఫీ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి 10th పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఇవేంటంటే మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. మీ మెరిట్ ఆధారంగా అయితే మీరు సెలెక్ట్ అవుతారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు అయితే రాయాలి, జెండర్ రాయాలి, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత సోషల్ స్టేటస్, ఎస్సీ క్యాస్ట్ అయితే ఎస్సీ క్యాస్ట్, ఎస్టీ క్యాస్ట్ అయితే ఎస్సీ క్యాస్ట్, తర్వాత ఇక్కడ ఓసీ క్యాస్ట్ అయితే ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ వాళ్ళైతే టిక్ చేయండి, రాసేసేయండి. తర్వాత ఒకవేళ మీరు ఏ పోస్ట్ అయినా చేసి ఉంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఎస్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి, నో అంటే నో అని క్లిక్ చేయండి. ఓకేనా, అంటే టిక్ చేయండి. తర్వాత ఫర్దర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే సదరన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్క్లోజ్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే డీడీ ప్రాక్టికల్, తర్వాత ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీ అడ్రస్, పూర్తి అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. మీ ఊరు, డిస్టిక్ నేము, తర్వాత మీ ఊరి పేరు అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే క్వాలిఫికేషన్
రాయాల్సి ఉంటుంది. తర్వాత మార్క్స్ మెమో అయితే మ్యాక్సిమం మార్క్స్ అయితే రాయాల్సి ఉంటుంది. మార్క్స్ ఒబ్టైనడ్ అయితే రాయాలంట. మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చింటాయి అంటే జీపీఏ ఎంత వచ్చి ఉంటుందో ఆ మార్క్స్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయినారు, ఏ మంత్లో పాస్ అయినారు అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాయాలన్నమాట. తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ఏ పోస్ట్ అయినా మీరు పాస్ట్లో ఏ జాబ్స్ అయినా చేసి ఉంటే వాటి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివినారు, ఏ ఇయర్లో చదివినారు, తర్వాత టౌన్ ఏంటి, డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి, అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్ని కంప్లీట్ చేసి మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఏలూరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ అయినా పెట్టచ్చు అనమాట. అప్లికేషన్ ఏప్రిల్ 19వ తేదీలోపు అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు పోస్టులు అలాగే శాలరీ చూసుకున్నట్లయితే పోస్ట్ మటం అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 15,000 అయితే పే చేస్తారు. అలాగే ప్లంబర్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. 15,000 అయితే పే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు జనరల్ డ్యూటీ అటెండెంట్ 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. 15,000 అయితే శాలరీ ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 15,000 అయితే శాలరీ అయితే ఇస్తారన్నమాట. థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 15,000 అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 32,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. రేడియోగ్రాఫర్ చూసినట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 35,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఆర్డర్ మెట్రిషియన్ చూసినట్లయితే మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 32,000 అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. మెడికల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 54,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఎలాంటి రాత పరీక్ష లేదు, మనకు ఇంటర్వ్యూ కూడా లేకుండా అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి అందరూ మిస్ చేసుకోవద్దండి ఈ ఆపర్చునిటీస్. ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్ యూ.